తెలంగాణ జిల్లాలో సమ్మక్క సార్లమ్మల జాతర వైభవవేతంగా జరుగుతున్నాయి. మంచిర్యాలలో గోదావరి తీరం మినీ మెడారిని తలపిస్తోంది. కొల్లారి నుంచి సమ్మక్క గద్దెలపైకి చేరారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా గోదావరి తీరాన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం వేళ సారలమ్మ అమ్మవారు గద్దెలకు చేరగా ఈరోజు వనం వీడి జనంలోకి సమ్మక్కనైతే ఇటు కొల్లారి నుంచి గద్దెలపైకి అయితే తీసుకొస్తున్న దృశ్యాలు అయితే మనం ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన భక్తులే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు అయితే తరలి వచ్చి అమ్మవారిని కొల్లారి నుంచి ఇటు గద్దెలపైకి తీసుకొస్తున్న రాకనైతే కన్నుల విందుగానైతే ఇటు భక్తులైతే వీక్షిస్తున్నారు. అమ్మవారు వస్తున్న క్రమంలో ఇటు శివశస్తులు కూడా నృత్యాలు చేస్తూ అమ్మవారిని అయితే గద్దెలపైకి ఘనంగా స్వాగతం పలుకుతూ తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అమ్మవారిని తీసుకొస్తున్న క్రమంలో ఎక్కడ కూడా పూజారులకి ఇబ్బంది కలగకుండా పోలీసులు అయితే రోప్ పార్టీ ఆధ్వర్యంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమనైతే అమ్మవారిని గద్దెల పైకైతే తీసుకొస్తున్నారు. దాదాపుగా మంచిర్యాల గోదావరి తీరాన మేడారంలో ఎంత ఘనంగా అయితే సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందో అంతే అత్యంత వైభవపేతంగా ఘనంగా కూడా గోదావరి తీరాన ఇటు సమ్మక్క సారలమ్మ జాతరను అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఏటా ఇక్కడ భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏడాది కూడా పెరుగుతూ అయితే వస్తుంది. ఈ ఏడాది ఖచ్చితంగా 30 లక్షల వరకు భక్తులు వస్తారంటూ కూడా అధికార యంత్రాంగం అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడొచ్చు ఇటు అమ్మవారిని గద్దెల వద్దకు తీసుకొస్తున్నారు. ఈ గోదావరి తీరాన నిర్వహించే ఈ మేడారం జాతరకైతే ఒక విశిష్టత ఉంది. మేడారం పూజారుల సమక్షంలో ప్రతి ఏడాది కూడా ఇక్కడ జాతరను అయితే నిర్వహిస్తున్నారు. శనివారం రోజు మళ్ళీ తిరిగి అమ్మవార్లను అయితే జనం నుంచి వనంలోకి తీసుకువెళ్ళే శనివారం అయితే జనం నుంచి అయితే అమ్మవార్లను వనంలోకి అయితే తీసుకువెళ్తారు. అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడ కోరికలకు భక్తులకు నెరవేరడంతో మంచిర్యాల గోదావరి తీరాన్ని నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకైతే ప్రతి ఏడాది కూడా ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇటు భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ఎండోమెంట్ శాఖ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గోదావరి తీరాన నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర అయితే అత్యంత వైభవయుతంగా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల గోదావరి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నుండి. కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క సారలమ్మల జాతర వద్ద తీవ్ర